డాక్టర్ మామూలుగా కొద్దో గొప్పో యాక్టివిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాగా. కానీ కొంతమందికి పారాలిసిస్ వచ్చిన వాళ్ళు కదలకుండా పడుకునే ఉంటారు కదా పాపం. మరి వాళ్ళకి ఏమైనా ఈ బ్లడ్ సర్క్యులేషన్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా అయితే? వీళ్ళకి ఏందంటే ఇది పారాలిసిస్ అనేది ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఆర్టీరియల్ ప్రాబ్లమ్. మనమైతే కాళ్ళకి వచ్చేదాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అన్నాం కదా! అలానే ఈ స్మోకర్స్, షుగర్ ఉండే వాళ్ళలో ఏందంటే బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ పారాలిసిస్ అనేది అంటే కాళ్ళు, చేతులు పడిపోవడం అంటాము. ఈ వీక్‌నెస్ అనేది వస్తుంది. వీళ్ళని పారాలిసిస్ కింద అంటాము. సో వీళ్ళలో మూవ్‌మెంట్ అనేది ఉండదు. అంటే బెడ్‌లో ఉంటుంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్లోగా ఉంటుంది. సో వీళ్ళకి ఫిజియోథెరపీ అనేది చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు మూవ్‌మెంట్ అనేది ఇవ్వాలి. అంటే మనకి యాక్టివ్ మూవ్‌మెంట్ అంటే పక్కన ఉండి ఒక ఫిజియోథెరపీ లాగా ఇవ్వాల్సి వస్తుంది. సో లేకపోతే అదర్వైజ్ ఆల్సో వీళ్ళకి ఈ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని వీళ్ళకి రెగ్యులర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది పక్క నుండి చేయించాల్సి వస్తుంది. సో ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటే పర్లేదంటారా? ఫిజియోథెరపీ అంటే ఈ డ్యామేజ్ అనేది ఒకసారి అయిన తర్వాత మనం రివర్స్ చేయలేము. బట్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము. అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది కొంత ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము. బట్ టోటల్గా ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, డ్యామేజ్ అనేది అయిపోయిన తర్వాత మనం రివర్స్ చేయలేము. కాకపోతే కొంత వాళ్ళకి ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అనేది రాకుండా కొంతవరకు వాళ్ళకి ఈవెన్ బెడ్ రిడన్ ఉన్నా కానీ కొంతవరకు మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఓకే. సో ఇందాక మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్మోకింగ్ క్విట్ చేస్తే బెటర్‌గా ఉంటుందన్నారు. సో వీళ్ళు ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు స్మోకింగ్ మానేయమని చెప్పి. కానీ వాళ్ళు అప్పుడప్పుడు చీట్ చేసి ఏమన్నా చేస్తే అది ఇంకెక్కువ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? సో డెఫినెట్‌గా మేము పేషెంట్‌కి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్‌తో వచ్చే వాళ్ళలో స్మోకింగ్ హిస్టరీ ఉంటే మాత్రం కంపల్సరీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ చేసే ముందే ఈ కౌన్సిలింగ్ చేస్తాము. ఎందుకంటే స్మోకింగ్ అనేది చేస్తే మనం ఏ ప్రొసీజర్ చేసినా కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ అంటే మళ్ళీ ఫ్యూచర్లో అదే ప్రాబ్లం వచ్చేస్తుంది. సో వాళ్ళకి చాలా గట్టిగా కౌన్సిలింగ్ చేస్తాము. స్మోకింగ్ అనేది క్విట్ చేయాల్సిందే, కంప్లీట్గా ఆపేయాల్సిందే అని చెప్తాము. ఎందుకంటే మనం ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా ఈ స్మోకింగ్ అనేది చేస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ మళ్ళీ అది మూసుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ట్రీట్ చేయడం కూడా అంతే కష్టంగా అవుతుంది. ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వరు, చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఈవెన్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చిందంటే ఇంకా అది ఎక్కువ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో అందుకనే ముందే ఇవన్నీ చేసుకోవాల్సిందే కంపల్సరీగా. రైట్.